భగవద్గీత 4వ అధ్యాయము 14వ శ్లోకము పార్ట్ 2. నిమిత్తమాత్రమేవాసౌ సృజ్యానాం సర్గకర్మణి ప్రధానకారణీభూతా యతో వై సృజ్యశక్తయః. భౌతిక సృష్టికి భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణముగా ఈ జగత్తు వ్యక్తమగుచున్నది. సృష్టింపబడిన జీవులలో దేవతలు, మానవులు, జంతువులు వంటి అనేక రకాల జీవులు గత జన్మ పుణ్యపాప కర్మల ఫలములకు లోబడి యుందురు. భగవానుడు వారికి అట్టి కర్మలను ఆచరించుటకు తగిన సదుపాయములను సమకూర్చుచు త్రిగుణములను నియంత్రించుచూనే గాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యతను వహింపడు. వైషమ్య నైర్గుణ్యే నసాపేక్షత్వాత్. భగవానుడు ఏ జీవి పట్ల పక్షపాతమును కలిగి ఉండడు అని వేదాంత సూత్రము నిర్ధారించుచున్నది. వాస్తవమునకు జీవుడు తన కర్మలకు తానే బాధ్యుడై యుండును. భగవానుడు తన బహిరంగ శక్తి అయిన భౌతిక ప్రకృతి ద్వారా అతని సౌకర్యములను మాత్రమే సమకూర్చుచుండును. కర్మ సిద్ధాంతమునందరి ఈ రహస్యములనన్నింటినీ పూర్తిగా ఎరిగినవాడు తన కర్మ ఫలములచే ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యతత్వమును అవగాహన చేసుకొనినవాడు కృష్ణ చైతన్యమునందు నిష్ణాతుడగును. కనుక అతడెన్నడూనూ కర్మ సిద్ధాంతములకు లోబడి యుండడు. అట్లు కాకుండా శ్రీకృష్ణుని దివ్య స్వభావము నెరుగక సాధారణ మానవుల కర్మల వలనే భగవానుని కర్మలు కూడా కర్మప్రాప్తి కొరకే ఉద్దేశింపబడినవని భ్రమించువాడు కర్మఫలములచే తప్పక బంధింపబడును. కానీ పరమసత్యము నెరిగినవాడు కృష్ణ చైతన్యమునందు స్థితుడైనట్టే ముక్త పురుషుడు. జై శ్రీకృష్ణ.